మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మొదటి కార్తీక శనివారం. ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్కరోజులో లక్ష్మీదేవితో సహా వెంకటేశ్వర స్వామివారు కూడా మీ ఇంటికి వస్తారు. మీకు ఉన్న కష్టాలు బాధలు తీరిపోతాయి. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కార్తీక శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. కార్తీక శనివారాలు చాలా విశేషమైనవి. చాలామంది కార్తీక శనివారాలలో ఉపవాసం ఉంటారు. ఒంటిపూట భోజనం చేస్తారు. గుడిలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. లేదా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకు పూజలు చేస్తారు. కార్తీక శనివారం రోజు ఇలా వెంకటేశ్వర స్వామి వారిని పూజించినా లేదా గుడికి వెళ్ళి దర్శించుకున్నా చాలా మంచి జరుగుతుంది. కలియుగాన పాపం పెరిగింది. కలిపురుషుని మహత్యాన మానవుడు వశం తప్పి చిత్తం చెదిరి చెడు ద్రోవ పడుతూ ఉన్నాడు. భూదేవికి పాపభారం పెరిగింది. వరాహస్వామి తన ముట్టె మీద మోస్తున్న భూమండలపు భారంతో సతమతమవుతూ ఉన్నాడు. పాపహరణం చేసి మోక్ష మార్గం చూపే వేల్పులు కావాలి. ఇలా వేల్పు కావాలి. అందుకని మహర్షులందరూ యజ్ఞానికి పూనుకొనగా నారదుని ప్రమేయంతో కథ మలుపులు తిరిగి వైకుంఠనాథుడు భూలోక దేవుడిగా మారిన కథ ఇది. కలియుగ కళ్యాణం కొరకు మహర్షులు యజ్ఞం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చిన నారదుడు ఈ యజ్ఞానికి హవిర్భోక్త ఎవరు అని ప్రశ్నించాడు. త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తులో వారే హవిర్భోక్తగా ఉంటే బాగుంటుందని సూచించాడు. త్రిమూర్తులలో శాంతమూర్తులు ఎవరో తెలుసుకోవడానికి భృగు మహర్షి బయలుదేరాడు. మొదట సత్యలోకం చేరుకుంటాడు. అక్కడ శారదా వీణానాదంలో తల మునకలయి తన రాకను పట్టించుకొని బ్రహ్మను చూసి, నీకు భూలోకంలో గుళ్ళు గోపురాలు ఉండకుండా పోవుగాక అని శాపమిచ్చి కైలాసం చేరుకుంటాడు. అక్కడ పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవంలో మునకలై ఉంటే చూసి ఆగ్రహించి, నీకు బెల్లం విభూది తప్ప మరో నైవేద్యం దక్కకుండా ఉండిపోవుగాక అని కమండలం విదిలించి అక్కడి నుంచి సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అక్కడ లక్ష్మీదేవి శుశ్రూషతో స్వాంతన పొందుతున్న శ్రీహరి భృగువు రాకను విస్మరించగా, భృగువు సరాసరి వచ్చి విష్ణువు వక్షస్థలంపై పాదాన్ని తాటిస్తాడు. అది చూసి లక్ష్మీదేవి హతాశురాలవుతుంది. తాను నివాసముండే వక్షస్థలాన్ని తన్ని తనకు అవమానం చేసిన శ్రీమన్నారాయణుడు చిన్న మాట కూడా అనకుండా భృగువుకు మర్యాదలు చేయటం భరించలేకపోతోంది. మరోవైపు శ్రీహరి భృగువుకు పాదపూజ చేస్తూ ఉన్న నేపంతో ఆయన పాదంలో ఉన్న కంటిని చిదిమి ఆయనలోని అహంకారాన్ని అణిచివేస్తాడు. కానీ జరిగిన అవమానాన్ని సహించలేక లక్ష్మి భూలోకం చేరుకుంటుంది. ఆమెను వెతుక్కుంటూ శ్రీహరి సామాన్య మానవుని వలె శేషచల సానువుల్లో అవతరిస్తాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆకలి దప్పులతో పుట్టలో సేద తీరిన హరికి గోవు పాలు పడుతుంది. కానీ పిండడానికి పాలు ఇవ్వని గోవును వెతుక్కుంటూ వచ్చిన గొల్ల శరభయ్య గోవును దండించబోయి హరికి గాయం చేస్తాడు. అందుకు బదులుగా శాపం పొంది భూతంగా మారుతాడు. తల మీద దెబ్బతో పుట్ట వీడిన హరి నేరుగా వకులామాత ఆశ్రమానికి చేరుకుని ఆశ్రయం పొందుతాడు. ఆమె అతడికి తల్లి అవుతుంది. అతడికి శ్రీనివాసుడు అని నామకరణం చేస్తుంది. పూర్వజన్మలో యశోద అయిన వకులమాత శ్రీకృష్ణుని కళ్యాణం చూడలేకపోయినందుకు ఈ జన్మలో వకులమాతగా అవతరించి శ్రీనివాసుని కళ్యాణం కోసం వేచి ఉంది. దండెత్తడానికి వచ్చిన ఏనుగుల గుంపును అదుపు చేయడానికి బయలుదేరిన శ్రీనివాసుడు వసంతోత్సవం ఆడుతున్న పద్మావతీదేవిని చూసి మనసు పారేసుకున్నాడు. మరుక్షణం ఆమెను ప్రియ సఖిగా తలంపు చేశాడు. అంతటి అపురూప మూర్తిని చూసిన పద్మావతి కూడా వెనువెంటనే తన హృదయాన్ని శ్రీనివాసుడికి సమర్పణం చేసింది. ఒకరికి ఒకరు నచ్చారు, ఒకరిని ఒకరు మెచ్చారు. ఇక కళ్యాణమే మిగిలింది. కానీ తల్లి అయిన ఆకాశరాజు భార్య ధరణీదేవి ఇందుకు ససేమిరా అంటుంది. దారిన పోయే నిరుపేదకు నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయటమా అని అడ్డం తిరుగుతుంది.
చివరకు పద్మావతి పూర్వజన్మలో వేదవతి అని మాయా సీతగా రావణుని చెరను అనుభవించి సీతను కాపాడినందుకు బదులుగా శ్రీరాముని పత్నిగా అయ్యే వరం ఇమ్మని అడుగగా ఈ జన్మలో సాధ్యం కాదన్న రాముడు మరుజన్మలో తీరుస్తానని మాట ఇచ్చాడని ఆ మాట ప్రకారమే శ్రీనివాసునిగా పుట్టి పద్మావతిగా జన్మించిన వేదవతిని వివాహమాడనున్నాడని తెలుసుకుని వివాహానికి అంగీకరిస్తుంది. పరమేశ్వరుడు పరబ్రహ్మ హాజరవ్వగా పెళ్లి ఖర్చులకు కుబేరుడు కాసుల వర్షం కురిపించగా అంగరంగ వైభవంగా పద్మావతి కళ్యాణం జరిగింది. కానీ అలాగే తపోదీక్షలో ఉన్న లక్ష్మీదేవికి ఈ సంగతి తెలిసింది. అంతే, ఇంకేముంది, ఆమె ఆవేశంతో అక్కస్సుతో రగిలిపోయింది. తన పతికి మరొక సతి రావడాన్ని చూసి ప్రాణత్యాగం చేయాలన్నంతగా కన్నీరు మున్నీరయ్యింది. కానీ శ్రీనివాసుడు నిస్సహాయుడు. ఇటు శ్రీదేవికి సర్ది చెప్పలేడు, అటు భూదేవిని బుజ్జగించలేడు. ఇరువురు భామల మధ్య ఆయన మెల్లగా పక్కకు జరిగి కలియుగ దైవంగా శిలారూపు దాల్చాడు. కలియుగాంతం వరకు ఆయన స్థావరం ఇక్కడే అని తెలుసుకున్న శ్రీదేవి భూదేవులు కూడా చెరోవైపు ఆయన సమక్షంలో వేల్పులుగా అవతరించారు. తనంతరం తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా పూజలందుకుంటోంది. శ్రీనివాసుని వైభవంతో భక్తుల పుణ్యక్షేత్రంగా అలలారుతోంది. పూర్వం భక్తులు తమ తమ ఇష్టదైవాలపై ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే సాక్షాత్తు దేవుళ్లే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోరికల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వర స్వామిని మెప్పించిన అపర భక్తుడు బావాజీ. ఆయనతో కలిసి పాచికలు ఆడాడు. తిరుమలలోని మాడ వీధులలోని ప్రధాన గోపురానికి కుడివైపున మఠం ఆ భక్తుడు బావాజీదే. ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బావాజీతో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఈ మఠాన్ని హదీరం మఠం అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం బావాజీ అనే భక్తుడు తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నాడు. అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా కూడా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం అర్చకులకు కంటగింపుగా మారింది. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకపై ఆలయంలోనికి రాకూడదంటూ కట్టడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లవాడిలా విలపించాడు. రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరయ్యాడు. అప్పుడు తనను ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి బావాజీ దగ్గరకు వచ్చి, నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం? నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తూ ఉంటానని బావాజీకి అభయమిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు. అక్కడ వారిద్దరూ పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంటుంది. అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనే లేదు. సుప్రభాత వేళ సమీపించింది. జగన్నాథునికి మేల్కొల్పు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు వెంటనే బావాజీ దగ్గర నుంచి లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవటంతో అది బావాజీ మఠంలోనే ఉండిపోయింది. ఆ ఉదయం వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవటం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకు ప్రవేశించగా అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దొంగగా పరిగణించి దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు. నవాబు గారు బావాజీని ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగిలించావని ప్రశ్నించగా తానేమీ
దాన్ని దొంగిలించలేదని బావాజీ పేర్కొన్నాడు. సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని, అర్చకులు రావటంతో హడావుడిగా స్వామివారి ఆలయంలోనికి విచ్చేయటంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరించాడు. కానీ ఎవ్వరూ అది నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. అప్పుడు నవాబు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమే అయితే నీకు ఒక పరీక్షను పెడుతూ ఉన్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని బావాజీకి పరీక్ష పెడతాడు. బయట సైనికులను కాపలా పెడతారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపిస్తాయి. అవేమిటా అని లోపలకు తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోతుంది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసనంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బాబాజీ రామనామస్మరణం చేస్తూనే ఉన్నారు. అప్పటినుంచి ఆయనకు హదీరామ్ బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది. హదీరామ్ భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. అతడు తన కుల వృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దానధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా కూడా అతనికి ఉన్న అవిటితనమే. కాలు అవిటిది కావటం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. భక్తజన సులభుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రొప్పుతూ రక్కుతూ తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంతలో మార్గమధ్యలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవ్వటం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతూ ఉన్నావు. నీ బాధ చూడడానికి నాకే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవిటి తనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవియండి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెప్తాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవటమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేమిటో ఈరోజే ఆచరిస్తాను, సెలవయ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్పాడు. అప్పుడు మిత్రుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాలు మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసినదని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధుల్లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటా ముల్లే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజు ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి. మిత్రుడు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అయితే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి వారికి కోపం వచ్చింది.
మానవ నైజం అంతేనని అనుకున్నారు స్వామివారు. తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ మర్నాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుణ్ణి పలు విధాల శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకు అభాండం నా మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముణ్ణి, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాల వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి. మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్ప విధానాన్ని కార్తీక శనివారాల్లో, అలాగే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున చేసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక్క రోజులో లక్ష్మీదేవితో సహా వెంకటేశ్వర స్వామివారు కూడా మీ ఇంటికి వస్తారు. మీకు ఉన్న కష్టాలు బాధలు తీరిపోతాయి. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.